హలో గైస్, నేను మీ సాయి. మీరు చూస్తున్నారు సాయి విలేజ్ ఫన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ సగం మందికి అర్థమై పెట్టవచ్చు. హలో గైస్, నేను మీ సాయి. మీరు చూస్తున్నారు సాయి విలేజ్ ఫన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఆల్రెడీ మీకు thumbnail చూసినామంటే సగం మందికి అర్థమైపోయి ఉండొచ్చు. నేనే ఇట్లా ఆల్రెడీ thumbnail చూసినాక సగం మందికి అర్థమైపోయి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హలో గైస్, నేను మీ సాయి. మీరు చూస్తున్నారు సాయి విలేజ్ ఫన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కథ ఏందో మీకు ఆల్రెడీ కంచేనా ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. హలో గైస్, నేను మీ సాయి. మీరు చూస్తున్నారు సాయి విలేజ్ ఫన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జస్ట్ నా ఇంటర్వ్యూ చెప్పనికనే ఇన్నిసార్లు అయింది కథ. అసలు 90 minutes లా కెమెరా ఆన్ చేసిన కాడ నుంచి కట్ చెప్పేంత వరకు కంప్లీట్ ఓ సినిమా అయితే ఒక అన్న తీసిండు. అన్న పేరే సూపర్ రాజా. ఇప్పుడు గానాన్ని కలవనీకోతున్నాం. టైం అయితే చూసారు కదా, 3:30 అవుతుంది. ట్రైన్ కోసం వెయిటింగ్. మన మామనర్కి అయితే అన్న అయితే వస్తున్నాడు. అన్నని కలవాలని నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నా. ఏదో వస్తలేదు, ఇంగ్లీష్ మనకు రాదు. ఆయనకి చెప్తున్నా. ఓకే, ఏదైతే ఉంది కొంచెం ఉత్సాహం మీద ఆనందం మీద అయితే ఉన్నా. అన్ననైతే కంపల్సరీ కలవాలనుకుంటున్నా. సో మూవీ పేరా? సరే, మా కెమెరామెన్ అడుగుతుంది కాబట్టి మూవీ పేరు వచ్చేసి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. అసొంటి సినిమా అన్న తీసిండు. సో అన్ననైతే కలవనీకోతున్నాం. ఇక కథ అయింది, కార్ఖాన అయింది అనేది ముందర చూసుకుందాం. ఇక పోతే అన్ని చూపించుకుంటూ పోతాం. ఇప్పుడైతే ఇంకా ట్రైన్ రాలేదు. ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చినాక మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. కొంచెం పేషెన్స్ తోటి. వీడియో ఎంత ఉంది ఏం కథ అనేది కాదు, జర చూడండి అబ్బాయి, ఏం కాదు సరేనా. ఇంకోటి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వీడియోలు చూస్తున్నాను అనిపిస్తున్నాయి, జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్లు మంచి వీడియోలు తీసుకుని వస్తాయి. ఇగో అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. ట్రైన్ వస్తుంది. ఓకేనా? ఇలా రైట్. హలో గైస్, ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ వచ్చేలో మామ్నార్. ట్రైన్ ఇక్కడ కొత్త పడుతుంది. హలో గైస్, ఫైనల్ అయితే మామ్నార్కి అయితే వచ్చేసినాము. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అండ్ టైం చూసుకున్నట్లయితే 5 అవుతుంది. లోపలికి చూపించిన మళ్ళీ చూపిస్తా అని తెలియదు. ఇగో టైం అయితే 5 అవుతుంది. ఇక సూపర్ రాజానికి ఓ గంట అయితే టైం ఉంది. ఇక పోయి కలుగుతాం. గైస్, మనమైతే మన మహబూబ్ నగర్ బోర్డు దగ్గరకి అయితే వచ్చినాము. టైం చూసుకున్నట్టయితే 6 అవుతుంది. అన్న అయితే ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాం అన్న కొరకు. ఎప్పుడు వస్తావనా? తొందర రానా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఒక ఇలాంటి సినిమా ఎవ్వరు తీసలేరు. అసలు సినిమా అన్న తీసి చూపించిండు. ఇంకా వచ్చలేదు, వస్తుంది. September 19th రిలీజ్ అవుతుంది అన్న సినిమా. సో అన్న కొరకు అయితే వెయిట్ చేస్తున్నా. మేబీ వస్తుండొచ్చు అన్న, ఆన్ ద వే అనుకుంటా. మెసేజ్ పెట్టినాం, చూడాలి మరి. వచ్చినాక అన్నను కలిసి మాట్లాడుతాం, అన్నీ కనుక్కున్నాం. కొంచెం సౌండ్ ఉంది, దాన్ని ఏం పట్టించుకోకండి. అన్న వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. సో గైస్, అన్న అయితే రిప్లై ఇచ్చిండు, కమింగ్ ఇన్ 10 minutes తమ్ముడు. చూసుకోవచ్చు మీరు ఒకసారి, కనిపిస్తుందే రైట్. సో కమింగ్ ఇన్ 10 minutes అన్నాడు. కాకుంటే మహబూబ్ నగర్లో 2 బోర్డులు ఉన్నాయి. ఒకటి ఇక్కడ సైడ్ ఉంది, ఒకటి అక్కడ సైడ్ ఉంది. ఫస్ట్ ఇంతకు ముందు చెప్పిందేమో ఇక్కడ సైడ్, ఇంకో బోర్డు ఇక్కడ ఉంది. మధ్యలో ఎటు కాకుండా అన్న అయితే అప్డేట్ ఇచ్చిండు, కానీ కరెక్ట్ ప్లేస్ చెప్పలేడు. స్టోరీ పెడతానని అర్థమవుతుంది. చూద్దాం మరి ఇంకో అప్డేట్ ఇస్తాడో లేదో. నేనైతే మెసేజ్ పెట్టినా లొకేషన్ అన్న అని చెప్పేసి, చూడాలి మరి. సాయి కుమార్ కెమెరానా? కెమెరా టీమ్ లేదు, ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. ఏం ఛానల్? సాయి విలేజ్ ఫన్ తెలుగు అని. సాయి విలేజ్ ఫన్ తెలుగు. ఓకే, సాయి విలేజ్ ఫన్ తెలుగు. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా వీడియో బయట లాంటివి చేద్దామా? ఏదైనా చేద్దామా ఈ ఛానల్లో పెట్టుకోవడం? చేద్దాం. ఆ కెమెరాలోనా? సరే, చేద్దాం. స్టార్ట్. మీరు మాట్లాడతారా? మీరు అంటే కొంచెం టెన్షన్ అవుతున్నా. నాకు క్యామ్ అది మైక్ మీరు పెట్టండి. అది కింద పడిపోతుంది. నీ పేరు? సాయి కుమార్. ఓకేనా?
సో గైస్ అన్న మూవీ అప్కమింగ్ హీరో సెప్టెంబర్ 19th అయితే రాబోతుంది మూవీ. అందరు ప్రతి ఒక్కరు చూస్తారనుకుంటున్నా, చూడాలి కంపల్సరీ. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఏమంటారు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక అంటే ఎవరి సపోర్ట్ లేకుండా జనాల సపోర్ట్ అందుకొని మీనికి వచ్చిన ఒక వ్యక్తి సూపర్ రాజా. నిజంగా సూపర్ అన్న. నిజంగా చెప్తున్నా. సో అన్నకు సపోర్ట్ చేయండి. ఏదో మన వంతు మనకున్నది చిన్న ఫ్యామిలీయే, ఆ ఫ్యామిలీ నుంచి అన్నకు కొంచెం సపోర్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇక సినిమా సెప్టెంబర్ 19th రిలీజ్ అయినప్పుడు చూసాక మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి. మన వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చాలా గొప్ప పబ్లిసిటీ అన్నిటికంటే. ఇంకోటి ఈ వీడియోని స్టోరీ పెట్టండి, అట్లనే మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో మెన్షన్ చేయండి, ప్లస్ వాట్సాప్లలో షేర్ చేయండి. మన సర్కిల్లో మన మద్నాపురం ఏదైతే తిరునాపల్లె మన గ్రామీణ గిట్ట చూస్తుంటారు ఈ వీడియోని. సో మీరు గిట్ట సపోర్ట్ చేయండి. మనలో నుంచి పుట్టుకొచ్చిన ఒక సూపర్ రాజా ఈ రాజాని ముందరకు నడిపేలా నేను మనస్ఫూర్తి కోరుకున్నా. అండ్ లేదు స్పాంటేనియస్ నీకు ఏమనిపించింది? నేను రోజుల నుంచి చూస్తుంటే అది మాట్లాడేసి మాక్సిమం 6 నెలల నుంచి అయితే ఫాలో అవుతున్నా. ఓకే. అసలు మన తెలంగాణలో మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరన్నా సింగిల్ టేక్ అంటే ఒక ఫిలిం స్టార్ట్ అయినాక 100 minutes ఒక్కసారి కెమెరా స్టార్ట్ అయినాక ఇప్పుడు మాక్సిమం నా ఛానల్ ఇంట్రో చెప్పనికే నేను దగ్గర ఓ మార్నింగ్ 20 takes దాకా తీసుకున్నా. 20 takes అసలు నా ఇంట్రో నేను చెప్పుకోనికే. అదే అలాంటిది మీరు ఒక 90 minutes వీడియోని మూవీ 100 minutes మూవీని డైరెక్షన్ చేసి అందులో డైరెక్టర్ మీరే, స్క్రిప్ట్ రైటర్ మీరే, ప్లస్ ప్రొడ్యూసర్, యాక్టర్, ఇన్ని మల్టీ టాలెంట్ ఉన్న మిమ్మల్ని అంటే కలుద్దామని శంషాబాద్ నుంచి యాక్చువల్గా అయితే శంషాబాద్లో ఉంటాం మేము. శంషాబాద్ నుంచి నైట్ ట్రైన్ ఎక్కి 7కి ట్రైన్ ఎక్కి మా మద్నాపురం తిరునాపల్లి అని చిన్న గ్రామం, ఆ గ్రామంలో నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ 3 o'clock ట్రైన్ వస్తే ట్రైన్ ఎక్కి 5 o'clock కల్లా హైదరాబాద్ నుంచి వచ్చారా? మనది హైదరాబాద్. ఓకే, నాలానే. థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం నుంచి వచ్చినందుకు గ్రేట్ సపోర్ట్. అంటే మేము ఎట్లా ట్రావెల్ చేస్తున్నామో నైట్ లో మీరు కూడా నైట్ లో నా కోసం గ్రేట్. ఇప్పటివరకు ఏ హీరోని కలిసింది లేదని అప్కమింగ్ హీరోని కలుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెప్టెంబర్ 19th అయిపోయాక ఇంకా హీరో అయిపోయినట్టే చెప్పాలంటే, బికాస్ మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అండ్ మనది కూడా ఎప్పుడు చూడని సింగిల్ షార్ట్ ఫిలిం కదా. సో అది చూడడానికి ఎలా 100 minutes మీరు ఇంతకుముందు మీరు అన్నట్టు ఎలా 100 minutes ఆపకుండా చేశారు. ఒక సింగిల్ షార్ట్ సాంగ్ కూడా అందులో. ఇప్పుడు డైలాగ్స్ అంటే ఓకే బట్టి చెప్తా అనుకోవచ్చు, బట్ సాంగ్ లలో మీరు ఒక వర్డ్ మిస్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి మా వ్యూవర్స్ కొరకు మీ మూవీలో ఒక్క డైలాగ్ రివీల్ చేస్తారా? డైలాగ్ అంటే డైలాగ్ వచ్చేసి అంటే స్టార్టింగ్ లో నేను చాలా చోట్ల ఇదే డైలాగ్ చెప్తుంటా అనమాట. లైక్ మెయిన్ సినిమా స్టోరీలో సాయి పల్లవి నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటది. అప్పుడు నేను నా ఫ్రెండ్ ఆమెను ఒక జర్నీ స్టార్ట్ చేసామని పట్టుకోవడానికి. అప్పుడు నేను డ్రగ్స్ తీసుకున్న ఎఫెక్ట్ లో ఉంటే మా ఫ్రెండ్ అంటాడు, అరే నువ్వు ఆపురా, డ్రైవింగ్ చేయకు, నేను కింద పడతావు లేకపోతే నీకు అని ఏమంటాడు అంటే, నువ్వు ఇంతకుముందే డ్రగ్స్ తీసుకున్నావు, నీకు అసలు అర్థమవుతుందారా? నీ బాడీ చూసినావు ఏ హాలత్లో ఉందో? డాక్టర్ ఏమన్నా తెలుసా, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, ఏ ఎగ్జైట్ అయితే ఏ క్షణాన్ని చచ్చిపోతావు అన్నాడు. నువ్వు బైక్ నడుతా ఆపరా నడుతాను అంటాడు అనమాట. అప్పుడు ఏంట బైక్ దగ్గర గుద్దు తింటావు అని అతను అంటాడు. గుద్దుదే దీని తల్లి పల్లవి వుడ్ మీద గుద్దుతా, అసలు మేము ఎంత ఘోరంగా ప్రేమించుకున్నాం రా, 2 బాడీలు వేరువేరుగా ఉన్నా సరే ఒకే బాడీలో ఎంత ఘోరంగా ప్రేమించుకున్నాం. అలాంటిది ఇప్పుడు ఉడ్బితో గొట్ట కడితే 1 year తర్వాత నీ ఎట్లా కనిపిస్తాను రా అంటాడు. అప్పుడు ఆన్ అంటాడు అనమాట, ఏదో సార్ ఫేస్ లైటర్నింగ్ ఇచ్చుకుంటాను ఆడ. అమ్ముడు పని పూతురేకలక వెళ్ళిపోతున్నావు కదా అంటే, నువ్వే ఉండవు ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రెష్ లేకు పల్లవి అని చెప్పేసి ఇట్లా అరుస్తూ వెళ్ళిపోతుంటాను. ఇదేంటంటే మీకు జస్ట్ నేను ఎప్పుడో ప్రిపేర్ అవ్వకుండా చెప్తున్నాను, బట్ సినిమాలో ఇవే నాన్ స్టాప్ 1400 డైలాగ్స్ ఉంటాయి. సో మీకు అసలు డైలాగ్ మీద డైలాగ్ ఆపకుండా వస్తూనే ఉంటాయి. మూవీలో ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి? మాక్సిమం 1400 డైలాగ్స్ ఉంటాయి. చెప్పేది వాయిస్ ఓవర్ డైలాగ్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. మెయిన్ గా మేము చెప్పేది అయితే 1400 ఉంటాయి. అంటే నాకు ఒక 800 ఉంటాయి, వాళ్ళు 760 అలా ఉంటాయి. ఇంకో వేరే యాక్టర్స్ కొందరు ఉన్నారు. మెయిన్ గా నేను ఎక్కువ చెప్పుకుంటాను మాట్లాడు. ఒక కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ నుంచి రావాలంటే, ఏ సపోర్ట్ లేకుండా రావాలంటే ఒక ఎగ్జాంపుల్ మీరే. అలాంటిది మా వ్యూవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి మీరేం చెప్తారు? ఓకే, అంటే ఎవరైనా రావాలనుకునే వాళ్ళకా లేకపోతే రావాలనుకునే వాళ్ళకి, అంటే మీ స్టేజ్కి రావాలనుకునే వాళ్ళు? ఓకే, నా స్టేజ్కి రావాలనుకునే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మీకు బాగా ఇష్టమైంది ఏంటి
అంటే మీరు ఇది నేను చేయకపోతే నేను బతకలేను అనే వర్క్ ఒకటి ఉంటది కదా, అది పట్టుకోండి మీరు ఫస్ట్. అది పట్టుకొని దాని సైడ్ వెళ్ళండి. అప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు కాకపోయినా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఆ ఇయర్ అయినా సరే మొత్తం 5, 6 అయినా 7 అయినా ఖచ్చితంగా కొడతారనమాట. ఎప్పుడైతే మీరు కొడతారో అప్పుడు మీకుండే మెంటల్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఇంకా మీరు ఏది చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా రాదనమాట. ఓకే సార్, సో అది పట్టుకొని ఖచ్చితంగా వెళ్ళండి అనమాట. నేను కూడా అంతే, నాకు యాక్టింగ్ అనేది లేకపోతే నేను బతకలేనన్న నాకు అనిపించినప్పుడు అది పట్టుకున్నాను అనమాట. ఇంకా దాన్ని వదలకుండా వెళ్ళాను. ఒక 7-8 ఇయర్స్ అలా కష్టపడ్డాక ఇప్పుడు నేను సెట్ అయ్యాను అనమాట. అట్లా అది నా మెసేజ్ అంతే. ఓకేనా, నీకేమైనా ఉందా అంటే ఇది నేను చేయకపోతే బతకలేను అన్నట్టు? నేను డిపెండ్ అయింది మొత్తం యూట్యూబ్ ఛానల్ మీద. ఓకే, నా వరకు అంటే మాక్సిమం నేను 10th వరకు 10th లోనే స్టడీస్ ఆపేసిన. అంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే ఓకే. ఇప్పుడు ఏమన్నా మనకు బేస్ చేసుకునికుందంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అదొకటే ఉంది. సో ఆ సోషల్ మీడియాలో ఏదైనా అవ్వాలని ఉందా? లైక్ ఏముంది? ఒక యూట్యూబర్ అవ్వాలని. యూట్యూబ్ అంటే పాపులర్ యూట్యూబర్ అవ్వాలని. ఓకే ఫైన్, సరే, ఆల్ ద బెస్ట్ నీకు కూడా. అదేదో ఆ ఫీల్డ్ ఎందులో పాపులర్ అవుదాం అనుకున్నావు అది పట్టుకో. ఫుడ్డా లేదా ట్రావెలా లేదా ఇంటర్వ్యూసా లేకపోతే కామెడీ? ఆ కామెడీలలో ఇంకా దూసుకెళ్ళాలి. ఓకేనా, చలో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు. సాయి కుమార్. ఛానల్ పేరు సాయి విలేజ్ ఫన్ తెలుగు. సాయి కుమార్ బ్రో, సాయి విలేజ్ ఫన్ తెలుగు ఛానల్ మనని సపోర్ట్ చేయడానికి శంషాబాద్ నుంచి వచ్చారు. నైట్ ట్రైన్లలో ట్రావెల్ చేసి నేను ఎలా అయితే ఊర్లు నైట్ తిరుగుతున్నానో ట్రైన్లు బస్సులు అని తెలియకుండా ఈ బ్రో కూడా వచ్చారు. సేమ్ ఒకేలాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, గ్రేట్ ఇంటర్వ్యూ, గ్రేట్ ఫన్. ఓకేనా, థ్యాంక్ యూ. సో హలో గైస్, ఫైనల్ గా అయితే సూపర్ రాజా అన్ననైతే మీట్ అయినా. సో మన మామనార్కి వచ్చిండే చూసారు కదా. వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఏంది ఏం కథ అనేది కింద కామెంట్ చేసుకోండి. అండ్ అట్లనే మన ఛానల్ కి కొత్తగా వస్తే సూపర్ రాజా అప్కమింగ్ హీరోనే చెప్పిండు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే అన్న మూవీని గిట్ట కొంచెం మూవీస్ అలా September 19th అయితే రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.